హలో అండి, గుడ్ మార్నింగ్. చక్కగా ఆరిపోయిందండి మా సోఫా. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. చాలా నీట్ గా కనిపిస్తుంది. మన చేతులతో మనం శుభ్రం చేసుకుంటే మనం ఒకటి 10 సార్లు చూసుకొని సంతోషపడుతూ ఉంటాం కదండి. దీనికోసం నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొత్తవి తెప్పించాను, వేస్తాను చూడండి. మనము ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు కొత్త వేసుకుంటే ఆ తృప్తే వేరండి. ఫ్లిప్కార్ట్ నుంచి కవర్స్ తెప్పించాను. ఎంత కాస్ట్ పడ్డాయి అనేది నేను చెప్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. మనకి ఇలా క్లీన్ చేసుకుని వేసుకుంటుంటే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందండి. ఓవరాల్గా చూపిస్తాను. మా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. క్లీనింగ్ ఎలా చేశాను చాలా ఈజీగా చూపించానండి ఈ వీడియోలో. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మనం క్లాత్తో ఏ విధంగా చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి వాక్యూమ్ క్లీనర్తో ఏ విధంగా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో ఉంటుందండి. ఖచ్చితంగా చూడండి, మిస్ కాకుండా. మీకు మిస్ కాకుండా చూస్తే, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇది ఈజీగా చేసేయచ్చండి. ఎండలో కూడా నేనేం పెట్టలేదు, ఇంట్లోనే చేసుకున్నాను. మొత్తము ఎండలో పెట్టే అవసరం లేదు. సోఫా క్లీనింగ్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. నీట్గా అయిపోతుందండి. మొత్తం మనకి కనీసం ఒక నెలకు ఒకసారి అలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారండి, కవర్స్ వేసిన తర్వాత ఎంత ముచ్చటగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదా. మొత్తం మేము ఓవరాల్గా ఎలా ఉందనేది లుక్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. కవర్స్ని అలా నీట్గా వేసేసుకుంటే చాలా బాగుంది. దీని మీద వచ్చేసి బ్లాక్ ఉన్నాయండి ఇదివరకు. ఇప్పుడు రెడ్ తెప్పించాను. రెడ్ చాలా బాగుంది, ముచ్చటగా ఉంది చూడ్డానికి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకముందు వీడియో అండి ఇది. చూడండి ఎంత మురికిగా ఉందో. ఇదంతా డస్ట్ అంతా పట్టేసింది. మనము క్లీన్ చేయకుండా ఉంటే అలా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. ఈ పిల్లలు గెంతటం కానీ, ఎవరు వచ్చినా సోఫాల మీదే కూర్చుంటారు కదండి. కొంచెం మనకి మైల్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఓవరాల్గా మీకు చూపిస్తున్నాను ఎక్కడెక్కడ మురికి ఉంది అనేది. మనం చేతుల దగ్గర ఎక్కువ మురికి ఉంటుందండి. చేతులు ఇలా పెట్టుకుంటాం కదా, ఆ చేతుల దగ్గర బాగా మురికి అనేది వచ్చేస్తుంది. ఈజీగా క్లీన్ చేసేసుకునేటట్టు చూపిస్తాను. పూర్తిగా వీడియో చూడండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్. ఈరోజు ఈజీగా సోఫా ఎలా క్లీన్ చేసుకోవాలి, మనం ఎండలో ఎండబెట్టకుండా చక్కగా నీట్గా ఇంట్లోనే మనం నీట్గా చేసుకునేది ఎలాగో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను క్లాత్తోను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మేము వాక్యూమ్ క్లీనర్ కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి, పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ 2 లీటర్స్ తీసుకోవాలండి. 2 లీటర్స్లో మనము ఏ షాంపూ వాడతామో ఆ షాంపూ వేసేసుకోవాలి. షాంపూతో చాలా బాగా తొందరగా మైలిపోతుంది. మనము చేతులు పెట్టుకుంటూ ఉంటాం కదండి, అదంతా మైలంతా ఉంటుంది కదా, చక్కగా పోతుంది. నేను 1 రూపీ షాంపూ 2 తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి నిమ్మకాయ పిండేసుకోవాలి. నిమ్మకాయ వల్ల మనకి బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే పోతుంది. ఫుల్గా ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి. మన సోఫాని బట్టి వాటర్ అనేది తీసుకోవాలి. నేనైతే 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. చక్కగా నురగనేది ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది చాలా అండి. దీంట్లో ఏ కెమికల్స్ అవసరం లేదు. సోఫా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలాంటి స్పాంజ్ ఒకటి తీసేసుకొని స్పాంజ్తో మనం ఈ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి చేతులు పెట్టుకునే చోట బాగా మురికి ఉంటుంది కదా, ముందు చేతులు పెట్టుకునే దగ్గర బాగా తీసి ఇలా చేసేసుకోవాలి.
తర్వాత చేతులు ఇటువైపు చెయ్యి ఉంది కదండి, ఆ చెయ్యిని కూడా రుద్దేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా మొత్తము మనం క్లీన్ చేసేసుకుందాము. మనం వేసేటప్పుడు కొంచెం నురగా వేసుకొని అలా చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా ఉంటుంది. సోఫా క్లీనింగ్ చేసేటప్పుడు ఎవరిదన్నా హెల్ప్ అన్నా తీసుకొని చేసుకోవచ్చు. పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరన్నా ఉంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది క్లీనింగ్ చేయడానికి. మా వారు హెల్ప్ చేస్తున్నారు. మొత్తము ఇంకా సోఫా అంతా అలా నురగ వచ్చేంత వరకు కొంచెము మనకి రుద్దుకోవాలండి. అది ఈజీగానే పోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, మొత్తం అలా క్లీన్ చేసేసుకోవాలి. మనం సర్ఫ్తో మొత్తం సర్ఫ్ అంటున్నాను, షాంపూ వాటర్తో మొత్తం అలా క్లీన్ చేసేసాము. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనము ఎలా అనేది క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కుర్చీ, సోఫా కుర్చీ వస్తుంది కదా, దాన్ని కూడా ఆ విధంగా క్లీన్ చేస్తున్నాను. నాకు మా వారు హెల్ప్ చేస్తున్నారు. వీడియో తీస్తున్నానని మా వారు హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి, మా వారు కొంచెం హెల్ప్ చేసి తుడుస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఎలా తుడవాలో చూపిస్తాను. వాక్యూమ్ క్లీనర్తో కూడా ఎలా తుడవాలో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీకు చూపించడానికి వైట్ క్లాత్ అనేది తీసుకున్నాను. వైట్ క్లాత్తో మురికి ఎలా వస్తుందో చూడండి. చూసారండి ఎంత బాగా మురికి వచ్చిందో. ఇలా మురికి మొత్తం వచ్చేస్తుంది. మనం మొత్తం ఇలా తుడిచేసుకోవాలి. క్లాత్తో తుడుచుకుంటే ఈ విధంగా తుడిచేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా మురికి వచ్చిందో. ఇలా ఉన్న క్లాత్, వైట్గా ఉన్న క్లాత్ ఈ విధంగా అయిపోయింది. నేను వాక్యూమ్ క్లీనర్తో కూడా చూపిస్తాను చూడండి. చూసారండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఒకసారి క్లీన్ అయిన తర్వాత చూపిస్తాను. వీడియోలో అంతా ఎక్కువ అయిపోతుంది కదా, మొత్తం ఒకసారి క్లీన్ అయిన తర్వాత చూపిస్తాను. మొత్తం క్లీన్ అయిన తర్వాత వాక్యూమ్ క్లీనర్లో అనేది నేను చూపిస్తున్నాను ఎంత మురికి వచ్చింది అనేది. వాక్యూమ్ క్లీనర్ కొంచెం తొలగినప్పుడు కూడా కింద పడింది ఆ మైల్ అంతా, నేను మీకు చూపిస్తాను. క్లాత్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, కాకపోతే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. పిల్లలతో కానీ పాటలు పెట్టుకొని అలా చేసేసుకోవచ్చు, ఈజీగానే చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, సరే ఎంత మురికి వచ్చిందో, మామూలుగా మురికి రాలేదండి. అలా మనము ఈజీగా చేసేసుకోవచ్చండి సోఫా క్లీనింగ్ అనేది. వాక్యూమ్ క్లీనర్ గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు లింక్ అనేది ఇస్తాను. చాలా ఈజీగా పని అయిపోతుందండి వాక్యూమ్ క్లీనర్తో. మనకి ఒకసారి కొనిపెట్టుకుంటే ఈజీగా పనులన్నీ చేసేసుకోవచ్చు. పండగలప్పుడు ఖచ్చితంగా మనం అన్నీ నీట్గా పెట్టుకుంటాం కదా, ఇలా సోఫాలు కూడా ఇలా అన్నీ క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారా ఎంత మైల్ వచ్చిందో. అదిగోండి నేను వాక్యూమ్ క్లీనర్ కింద పడి కొంచెం తొలగింది, అలా తొలగినప్పుడు కింద పడింది. చూసారా ఎంత మురికి వచ్చిందో. అలా ఈ వెంట్రుకలు కూడా అలా వచ్చేసాయండి. చూడండి ఎంత, మనం వాటి మీద చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చేసాయి. ఆ విధంగా క్లీన్ అయిపోయిందండి. ఓవరాల్గా మీకు నేను మొత్తం క్లీన్ చేశాను కదండి. ఇప్పుడు ఈ నైట్ అంతా నేను నైట్ క్లీన్ చేశాను. ఈ నైట్ అంతా అలా ఆరిపెట్టాను. ఎండలో ఏం పెట్టనవసరం లేదండి, నీట్గా ఆరిపోతుంది. మీకు మార్నింగ్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా పెడతాను. చూడండి చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, పని మొత్తం ఈజీగా అయిపోతుంది. ఇది మీకు మార్నింగ్ అనేది నేను ఫస్ట్లో చూపించాను కదండి. ఓవరాల్గా లుక్ ఆ విధంగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది కదండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్.